హాయ్ అండి, నేను మీ సౌమ్య. నేను వచ్చేసి ఇవాళ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఆవపిండి, నేను కారంని ఇంట్లో ఉండే కారం ఇంకా 3 మ్యాంగో మిర్చి కారం 2 మిక్స్ చేశాను. ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను పుల్లటివి, పచ్చడికాయలు. ఇవి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక ఎల్లిగడ్డ, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం మా నాన్నమ్మ ప్రిపేర్ చేసింది చట్నీ. ఈ విధంగా ఆయిల్ ఒక 1/2 కేజీ పైగా తీసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మామిడికాయలు ఈ విధంగా పీసెస్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారినాక మనం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పొంగిపోతుంది. ఈ విధంగా ఇదంతా మనం ముందుగా కలుపుకున్న కారం, ఉప్పు ఇవన్నీ వీటిలో వేసి ఆయిల్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మా నాన్నమ్మ నీట్గా కలుపుతుంది. ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో సున్నం, పసుపు మిక్స్ చేసి కలిపిన వాటర్ యాడ్ చేయాలంట. అంతే.